మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక పట్టభద్రుడుగా ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడానికి అతను ఎదురెట్టి పోరాడిన పట్టుమని కానీ మనం ఒకసారి గుర్తు చేసుకోవడం ఈరోజు ఎంతో సంతోషం. అందరికన్నా నేను మీ ముందుకు చెప్తుంది ఏంటంటే నాకు ఇంకా ఎంతో గర్వంగా ఒక బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా టంగుటూరి ప్రకాశం పంతులు ఒక బ్రాహ్మణుడిగా ఈరోజు ఇటువంటి జాతి మన రాష్ట్రానికి తెచ్చిపెట్టడానికి నేను ఎంతో మీ అందరి తరఫున వారి కుటుంబానికి తరతరాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే వారు చేసిన ప్రతి పని కూడా చిరస్మరణీయంగా రాష్ట్రంలో నిలిచిపోయిందని మీ అందరికీ తెలుసు. చరిత్ర చెప్పుకుంటూ పోతే చాలా కాలం పడుతుంది. ఏది ఏమైనా ఇటువంటి వసంతాలు మరెన్నో జరుపుకోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి ఇక్కడ ఒక కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆనాడు కొద్దిమంది కందుకూరులో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఇటువంటి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకు ప్రస్తుతం మంచిరాజు మురళి వారి యొక్క బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ సహస్ర ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వారి కుటుంబీకులు కనుక ఒకసారి గదిలించినట్లయితే ఆయన గురించి మీరందరూ గర్వంగా చెప్పుకుంటున్నారు. సంతోషమేను. ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో ఆయన త్యాగం చేశారు. మా కుటుంబం మాత్రం మేము బజారు పాలయ్యాము అని చెప్పి వారి బాధని వ్యక్తం చేస్తారు. అంటే వారు మాకున్న ఆస్తిపాస్తులన్నింటి కూడాను ప్రజల కోసం దానం చేసి మా బ్రతుకులు వీధిన పడ్డాయి అని అంటే ప్రభుత్వం వాళ్ళని గుర్తించి చివరికి వాళ్ళకి ఏదో చిన్న ఇళ్ళు లేకపోతే ఒక అటెండర్ ఉద్యోగమో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగమో ఇప్పించి వాళ్ళకి సంతృప్తి పడుతూ పరచి ఆ విధంగా వాళ్ళ జీవితాలు నేడు కొనసాగుతున్నటువంటి రోజులవి. అవి నాటి నాయకుల యొక్క త్యాగమూర్తుల యొక్క స్వాతంత్ర సమరయోధుల యొక్క జీవితాలు ఆ విధంగా ఉన్నాయి. కానీ నాటి రాజకీయ విధానానికి నేటి రాజకీయ విధానానికి ఏమాత్రం కూడాను పొంత లేనటువంటి పరిస్థితి మనం ఈనాడు చూస్తున్నాం. దానికి కారణం ప్రధానంగా ప్రజలే అని చెప్పేసి నా అభిప్రాయం. మన పట్టణాన్ని చాలా సుందరంగా ఉంచాలి అని చెప్పి అంటే కేవలం వాళ్ళు అనుకుంటేనే ప్రయోజనం లేదు, రాజకీయ నాయకులు కానీ అధికారులు అనుకుంటేనే ప్రయోజనం లేదు. మన ప్రజలు కూడా దానిలో భాగస్వాములు కావాలి. ముఖ్యంగా చెట్లను బాగా పెంచాలి. చెట్లను పెంచినట్లయితే మనకు వర్షాలు పడతాయి. వర్షాధారం వల్ల మనకు పంటలు పండుతాయి. ముఖ్యంగా గ్రామానికి ఉన్నటువంటి మధ్య దారిలో కానివ్వండి, ఇప్పుడు జన్మభూమి కార్యక్రమంలో రాబోతున్నది, దానిలో నిధులు కూడా పుష్కలంగా విడుదల కాబోతున్నాయి. కాబట్టి కార్యక్రమాల ద్వారా ప్రజలను కార్యోన్ముఖులను చేసి అందరినీ కూడాను చెట్లు నాటే విధంగా ప్రతి వారు కూడాను ఇక్కడ ముఖ్యంగా మరి ఈ పట్టణం పరిశుభ్రంగా ఉండాలి అంటే ఇక్కడ పేపర్లు మనం ఎక్కడ బిస్కెట్ పేపర్లు తీసి పక్కన పడేస్తాం. అలా కాకుండా నా ఉద్దేశంలో కరెంటు స్తంభాలు ఉన్నాయి. 2 కరెంటు స్తంభాలకు ఒకటైనా సరే ఒక చెత్త పుట్టను ఒక దాని కనుక ఏర్పాటు చేసినట్లయితే దాంట్లోనైనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. చెత్త కాగితాలు కానీ వేటైనా సరే. కాబట్టి ఈ విధంగా మనం తర్వాత ప్రతి వాటిని కూడాను మరి ఏ బజారు బాగా ఉన్నది, ఏ ఇంట్లో చెట్టు బాగా పెంచుతున్నారు, పూల మొక్కలు బాగా పెంచుతున్నారు అనేటువంటి పోటీలు పెట్టి కొంతమందికి బహుమతులు కనుక ఇచ్చినట్లయితే ఆ విధంగా కొనేది కొంత బాగా ఉంటుంది. తాడిపత్రి మున్సిపాలిటీ ఉంది. తాడిపత్రి మున్సిపాలిటీలో నెంబర్ 1గా ఉంది రాష్ట్రంలో. అటువంటి ఆ పట్టణాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి వాటిని ఆదర్శంగా తీసుకొని అక్కడ ఎలా కార్యక్రమాలు జరుగుతున్నాయనేటువంటి తెలుసుకొని ఈ ఆచరణలో మనం కనుక చూసినట్లయితే ఈ విధంగా బాగా ఉంటుంది అని చెప్పేసి భావిస్తూ చాలా కార్యక్రమాలు మంచిగానే చేస్తున్నారు. మన నాగేశ్వరరావు గారు అందరినీ కలుపుకొని ప్రతి కార్యక్రమం ప్రతిరోజు కూడా చాలా చురుకు జరుగుతూ చాలా యువకుడైన అందువల్ల కానివ్వండి, మన మనస్తత్వం విధంగా ఉండడం వల్ల అయితేనేమి ఒక ఊరులాగా ముందుకొచ్చి ఆయనకి ఈ దేశం ఆంధ్రకేశ్వరి అని చెప్పి బిరుదు కూడా ఉంటుంది. అటువంటి మహానుభావుల పుణ్యమే మన స్వతంత్ర ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మన అందరం కూడా సుఖశాంతులతో ఉన్నామంటే అటువంటి త్యాగమూర్తుల ఫలితమే ఈరోజు మనందరం కూడా ఉన్నాం. ఆ తర్వాత ఉమ్మడి మనం మద్రాసు స్టేట్లో ఉన్నప్పుడు మద్రాసు ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత కొన్ని ఒడుగుల తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకాశం బ్యారేజ్, అలాగే తిరుపతి విశ్వవిద్యాలయం గారి అనేక కార్యక్రమాలు చేసి మనందరం కూడా ఈరోజు 153 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆయన గుర్తుపెట్టుకున్నామంటే అటువంటి మహానుభావులు చేసిన సేవలు ఇప్పుడు కూడా ప్రజల్లో
ఏవైతే ఒక మంచి పని చేస్తామో ఈరోజు కాటందరూ అటువంటి మహానుభావులు ఎందుకు చెప్పుకుంటామంటే ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం ఎంతో కొంత కష్టపడి చివరి రోజుల్లో మన పెద్దలు కూడా చెప్పారు. ఆయన అనేక ఇబ్బందులు ఈ రోజు ఉన్న పొలిటికల్ లీడర్ పరిస్థితి అందరూ కూడా తెలుసు. మనం ఒకసారి ఏదో కార్యక్రమానికి మనం ప్రజలు ఆశీర్వదిస్తే ఆ తర్వాత ఆ లీడర్లు ఏ విధంగా అటువంటి ముఖ్యమంత్రి అయి కూడా చివరి దినాల్లో అనేక ఇబ్బందులు గురైనటువంటి మహానుభావులు, అటువంటి వాళ్ళని మనం జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. అటువంటి మహానుభావుని జయంతి కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రకేసరి మిత్రమేళ సోదరులందరికీ ఇటువంటి కార్యక్రమాన్ని కంటిన్యూషన్ గా ఎక్కడ కూడా ఏ సంవత్సరం కూడా నిలుపుదల లేకుండా చేస్తున్నటువంటి వాళ్ళు ముందుగా వాళ్ళ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీలు ఒకే రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకే రోజు గ్రామ సభలు చేయాలి. ఈ గ్రామాలను మనం ఏ విధంగా ముందుకు తీసుకొని పోతున్నాం, ఆ గ్రామాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో మనం అన్ని కూడా పరిష్కరించే మార్గానికి ముందుకు పోవాలని చెప్పి కార్యక్రమం చేపడం. దానికోసం మేము ఈరోజు ఈ మధ్యలో పోవడం ఏమనుకోవద్దు, అందరూ కూడా తప్పకుండా మళ్ళా ఈసారి కార్యక్రమంలో ఫుల్ ఫ్లెడ్జ్గా లాస్ట్ దాకా ఉంటానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తూ సెలవు.